కాదు, ఏకంగా 265 కోట్లు చరిత్ర ఉన్నంత వరకు పాతపట్నంలో నిలిచిపోయినటువంటి తాగునీటి పథకానికి ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తున్నాం. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా పాతపట్నం వస్తే ఏ గ్రామం వెళ్ళినా, ఏ మహిళకు అడిగినా కూడా తరచూ మాకు చెప్పేటటువంటి ఒక బాధ, మాకు తాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మా పక్కన నది ఉన్నా సరే, మాకు ఏ రకంగా వర్షాలు పడినా సరే, కాస్త మంచినీళ్లు తాగాలంటే మాకు తల ప్రాణం తోకకొస్తుంది. ఆ మంచినీళ్లు మా ఇంటి వరకు తెచ్చే కార్యక్రమం చేయండి అని గత 10 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో పాతపట్నం నియోజకవర్గంలో చెప్పారు. అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మరొక సంవత్సరంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ప్రతి ఇంటికి కూడా చేసేటటువంటి కార్యక్రమం ఈ 265 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.